ఆ నిర్ణయాలు ప్రజల్లోకి వెళ్ళడానికి వెళ్ళిన నిర్ణయాల పట్ల ప్రజలు ఎంత సానుకూలతంగా ఉన్నారనే సానుకూలత ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి లేదా ప్రభుత్వం వివరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన గ్రామీణ గ్రౌండ్ పట్టణ మహానగరాల్లో ఉన్నటువంటి ప్రజలు ఏ ప్రజా వ్యతిరేక విధానాల్ని ప్రతిఘటిస్తారో ఆ నిరసనని కూడా తిరిగి ప్రభుత్వానికి తీసుకెళ్లడానికి ఇటు ప్రభుత్వాలకు ప్రజలకి మధ్య ఒక వారధి ఈ పాత్రికేయ రంగం అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. అలాంటి అద్భుతమైనటువంటి వ్యవస్థ నిన్న ఒక నాయకులు చెప్పారు, నేను విన్నాను వీడియోలో, 4వ స్తంభం అని. ఈరోజు 3 స్తంభాలన్నీ కూడా కుళ్ళిపోయాయి, ఉన్నటువంటి స్తంభాలన్నీ మన వ్యవస్థలో ఉన్నటువంటి. కానీ ఈ 4వ స్తంభం నిష్పక్షపాతంగా నిత్యం ప్రజల కోసమై పాత్రిక యాజమాన్యం ఏది ఉన్నప్పటికీ, వాటి పొలిటికల్ లైన్ ఏది ఉన్నప్పటికీ, వీళ్ళు మాత్రం గ్రౌండ్లో నిత్యం ప్రజలకై పనిచేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి 4వ సంస్థ వ్యవస్థ, ఈ ప్రజాస్వామ్యాన్ని బ్రతికించే వ్యవస్థ పాత్రికేయ రంగం, పాత్రికేయ మిత్రులు. వీళ్ళందరికీ కూడా నా లాల్ సలాం, రెడ్ సెల్యూట్ తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా చాలా సందర్భాల్లో మాట్లాడుతూ పాత్రికేయ మిత్రులకు స్వాగతం, ధన్యవాదాలు ఈ రెండే చెప్తాం. కానీ ఈ